సో ఉమ్ము నీరు తగ్గచ్చు, పెరగచ్చు. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఏ కండిషన్స్ లో తగ్గుతుంది? కొన్నిటికి రీజన్సే ఉండవు, ఇడియోపతిక్ అంటారు. అంటే మన ఫాలోఅప్ స్కాన్స్ లో చూస్తూ ఉంటే తగ్గిపోతా ఉంటుంది అనమాట. ఇంకొంతమందికి ఏదైనా బీపీ ఉండి మదర్ బీపీ డ్రగ్స్ వాడుతున్నా కూడా తగ్గిపోతా ఉంటుంది. ఇంకొంతమంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ లో బేబీలో ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, బేబీ కంజెంటల్ అనామలీస్ ఉన్నా కూడా ఉమ్ము నీరు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకొంతమంది పేషెంట్స్ లో ట్విన్స్ అంటాం, కవల పిల్లలు ఉంటారు. సో ఒకసారి కవల పిల్లలకి ట్విన్ టు ట్రాన్స్ఫ్యూషన్ అంటాం. సో ఒక బేబీకి ఏమో ఉమ్ము నీరు పెరిగిపోతా ఉంటుంది, ఒక బేబీకి తగ్గిపోతా ఉంటుంది. సో అలా ఉన్న ట్విన్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఇంకొంతమంది బిజీ షెడ్యూల్, స్ట్రెస్ వల్ల కానీ, వాటర్ సరిగా తీసుకోకపోయినా, డీహైడ్రేషన్ వల్ల, కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి, విపరీతమైన వామిటింగ్స్, హైపర్ ఎమిసిస్ అంటారు, వాటర్ ఇంటేకే ఉండదు. సో అలాంటి వాళ్ళకు కూడా ఉమ్ము నీరు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకొంతమందికి హిడెన్ లీక్ ఉంటుందన్నమాట, చిన్న చిన్నగా ఉమ్ము నీరు కారిపోతూ ఉంటుంది, పేషెంట్స్ నోటీస్ చేయరు. సో అలాంటి వాళ్ళకు కూడా కొంచెం 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 తగ్గిపోతూ ఉండడం చూస్తుంటాం. ఇవన్నీ కొన్ని రీజన్స్. ఇంకొంతమందికి పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే మామూలుగా మనం ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ 40 వీక్స్ చెప్తాం. ఒకవేళ 40 వీక్స్ దాటి కూడా కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళకి పెయిన్స్ రాలేదని చెకప్స్కి రారనమాట. సో అలాంటి వాటిల్లో కూడా ఉమ్మునీరు డ్రై అయిపోవడం చూస్తుంటాం. జనరల్గా ఉమ్మునీరు పెంచుకోవడం చాలా కష్టం అనమాట. సో ఫస్ట్ డీహైడ్రేషన్ ఏదన్నా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. సో హెల్దీ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోమంటాము, ప్రాపర్ హైడ్రేషన్ చెప్తాము. సో దీంతో పాటు బీపీ కరెక్టింగ్ మెడికేషన్స్ కంపల్సరీ జాగ్రత్తగా వాడాలి, బీపీ మెయింటైన్ చేసుకోవాలి. ఆర్జినిన్ సప్లిమెంట్స్ అంటాం. సో ఈ ఆర్జినిన్ సప్లిమెంట్స్ వల్ల కొంచెం ఉమ్మునీరు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సిల్డెనాఫిల్ అంటాం. సో ఇది బేబీ గ్రోత్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది, అలాంటి డ్రగ్స్. సో కొన్ని డ్రగ్స్ ఆప్షనే ఉన్నాయన్నమాట. సో మెనీ టైమ్స్ ఇడియోపతిక్ ఉంటుంది కాబట్టి మనకు ట్రీట్మెంట్ కూడా పెరగడం కష్టం అనమాట. సో ఒకవేళ డేట్స్ అన్నీ అయిపోయాయి, 37 వీక్స్, బేబీ మెచ్యూర్ అయిపోయింది, ఉమ్మునీరు తగ్గిపోతా ఉందంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం డెలివరీ చేసేస్తాం. సో సిజేరియన్ అవ్వచ్చు, నార్మల్ అవ్వచ్చు, అప్పుడు పేషెంట్ మన సిచ్యువేషన్ బట్టి డెలివరీ ప్లాన్ చేయడం చాలా మంచిది.